వెర్షన్ ఉంది సార్. ఇప్పుడు ఈ ఎన్నిక జరుగుతున్న క్రమంలోనే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇక్కడ పోటీలు చేస్తా ఉన్నాయి. సో ఇక్కడ ఆ పార్టీలకి వేస్తే మీరు చెత్త కుప్పలో ఓటేసినట్టు అని స్వయాన రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా కూడా చాలా చోట్ల అనుమానాలు ఉన్నాయి. మీరేం చెప్తారు? అనుమానాలు ఏమీ లేవు, అవన్నీ బట్టి మాటలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళ రాజకీయమే అది. బీజేపీ బూచి చూపించి ముస్లిం ఓట్లను తీసుకోవాలి, బీజేపీ బూచిని చూపించి క్రిస్టియన్ ఓట్లను తీసుకోవాలి. సో అది వాళ్ళ టార్గెట్. అయితే బేసిక్ గా కేసీఆర్ గారు సెక్యులర్ లీడర్ గుర్తింపు పొందిన వ్యక్తి కాబట్టి, ముస్లిం మైనారిటీ వర్గాల్లో కేసీఆర్ గారికి మంచి ఆదరణ ఉన్నది కాబట్టి ఏదో ఒక నెపం పెట్టి ఇవాళ ఇద్దరు ఒకటే అన్న ప్రచారం చేస్తున్నాడు. అస్సలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నిక్కరే ఆర్ఎస్ఎస్ నిక్కరు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. మాకున్న సమాచారం ప్రకారం మోడీ గారి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ సార్ నేను మీ మనిషినే, నేను ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన, ఎప్పుడంటే అప్పుడు నేను మీకు పనికొచ్చేటోనే, మీ ఆదేశం ఆ పాటిస్తూనే నేను అక్కడ అట్లా ఉన్నా, కానీ మీకు అవసరమైనప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేస్తా అని అక్కడ మాట్లాడుకొని వచ్చినట్టు అన్ని చాలా మీడియా ప్రముఖులు మాకు ఆఫ్లైన్ లో చెప్తా ఉంటారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి మోడీ ఒకటి తప్పిస్తే మేము బీజేపీ ఒకటి కాదు. మేము బీజేపీ ఒకటైతే ఇవాళ రోజు బండి సంజయ్ ఏమంటున్నాడు, అరవింద్ ఏమంటున్నాడు. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి, ఆయనకు కూడా రేవంత్ రెడ్డి తిరిగా పొద్దున్న లేస్తున్న కేసీఆర్ని తిట్టకుండా ఉండడు ఆయన. మేము బీజేపీ ఒకటైతే మా మీద ఇంత కక్ష సాధింపు చర్యలు, ఇంత కథ ఏమి ఉండవు. ఏమున్నది, కాళేశ్వరం కమిషన్ అని చెప్పి వేసినారు. మేము బీజేపీ ఒకటైతే వేస్తారా? ఇప్పుడు దాని మీద ఎట్లాంటి రిజల్ట్ కూడా లేదు కదా సార్. ఇప్పుడు రిజల్ట్ ఎందుకు లేదు? రిజల్ట్ వాళ్ళు ఉంది. మేము కోర్టులో పోయినాం, ఇప్పుడు కోర్టుకు పోయినాం. కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఆయన బోస్ కమిషన్ ఉందో, ఆయన చేసినటువంటి ఎంక్వైరీ లోపభూయిష్టంగా ఉన్నది. ఆయన మినిమం పద్ధతులు పాటించలేదు, రూల్స్ పాటించలేదు అని మేము ఆ రిపోర్ట్ మీదనే పోయినాం. కోర్టు ఏం చెప్పిందంటే ఆ రిపోర్ట్ మీద తదుపరి వాదనలు మొత్తం ఫైనల్ అయిందాక ఏం ఎంక్వైరీలు ఉండొద్దు, ఏం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది. మేము న్యాయస్థానంలో పోరాడుతున్నాం దాని మీద. అంతేగాని మాకెవరు ఫేవర్ చేయలేదు.